హాయ్ ఫ్రెండ్స్, నేను మళ్ళీ వచ్చేసాను. నా పేరు తెలుసు కదా, రామ్ పేర్ల. కంటికి కనబడని దూరంనే పోతానే, వెళ్ళిపోతానే పిల్ల, వెళ్ళిపోతానే నిన్నే చూడకుండా దూరంనే పోతానే. జాలి గుండె కూడా లేని మనసు నీది ఆయే, ఇప్పుడైతే నా మీద నీకు నమ్మకము లేదే. ఎందుకలా చేసావని అడగాలేకున్నానే, నువ్వు తప్పంతా చేస్తే శిక్ష అంతా నేను భరిస్తున్నానే. కంటికి కనబడని దూరంనే పోతానే, వెళ్ళిపోతానే పిల్ల, వెళ్ళిపోతానే. ఓ అమ్మాయి, ఏంటి సైకిల్కి అడ్డంగా? రామ్ అంటే నువ్వే కదా? హా, నేనే. అయితే నిన్ను ఒక అమ్మాయి లవ్ చేస్తున్నా అని చెప్పింది. అయినా నన్ను ఎందుకు లవ్ చేస్తారు? అంత ఇష్టముంటే ఆ అమ్మాయి వచ్చి చెప్పొచ్చు కదా నిన్ను ఎందుకు పంపించింది. ఏమో, నాకేం తెలుసు తనకి నీకు మధ్య ఏమున్నాయో అని. అబ్బా, నిద్ర రావడం లేదే. అవును, ఇంతకీ ఎవరు ఆ అమ్మాయి? ఏమో, నాకేం తెలుసు తనకి నీకు మధ్య ఏమున్నాయో అని. ఇంత అందంగా ఉన్న అమ్మాయి నన్ను లవ్ చేస్తుందా? ఏంటి ఇంత బాగున్నాడు వీడు? ఒసే, నీ ప్రియుడు వచ్చేస్తున్నాడే. నా లవర్ వస్తే దీనికి ఎందుకు అంత కుళ్ళు? అసలు ఇంత అందంగా ఉంటారు అని అస్సలు తెలియదండి నాకు. మా ఫ్రెండ్ ని బాగా చూసుకుంటావు కదా? ఒక్కసారి లైఫ్ ఇచ్చి చూడు, లైఫ్ లాంగ్ హ్యాపీగా చూసుకుంటా నేను. సరే, ఇంటికి వెళ్ళండి, నేను వెళ్తా. నీ లవ్ సక్సెస్ లేవే, వాడు నిన్ను చాలా సంతోషంగా చూసుకుంటాడు. ఏంటి సార్ గారు, ఎవరో అమ్మాయిని లవ్ చేస్తున్నారంట, ఏంటి కథ? ఏంటి మామ, నువ్వు నన్ను అనుమానిస్తున్నావా? అమ్మాయి చాలా అందంగా ఉంది, అసలు వదులుకోకు రాతనని. ఆ అమ్మాయి దొరకటం గ్రేట్, నా అదృష్టం. వా, ఏంట్రా అలా చూస్తున్నావు? కురికేస్తావా ఏంటి నన్ను? రమ్మంటే రాదుగా, పొమ్మంటున్నదిగా, తానే నా లవర్ రాహిక. కంట్రోల్లో లేదుగా, తప్పిందే నేనుగా, తానే నా లవ ప్రేమిక. అలే పలేగా ఉందిలే, భలేగా ఉందిలే, తానే నా లవర్ అంట. రమ్మంటే రాదుగా, పొమ్మంటున్నదిగా, తానే నా లవర్ రాహిక. వెళ్ళిపోతుందే తానంట, వెన్నకాలే వెళ్ళాను నేనుంటా. రమ్మంటే రాదుగా, పొమ్మంటున్నదిగా, తానే నా లవర్ రాహిక. ప్రాణం నువ్వని అనుకున్నా, ప్రాయం ఇవ్వని అంటున్నా. ఏంటి మీ ఫ్రెండ్ 3 days నుంచి అవాయిడ్ చేస్తుంది? ఏమైంది? రామ్, తనకి వాళ్ళ బావతో మ్యారేజ్ సెట్ అయింది, మరిచిపో రామ్ తనని. నీ సవ్వడే చూడు, ఊపిరి ఒకటే అనుకున్నా, ఊహల్లో నివసిస్తున్నా, నీ ప్రేమకై నేను వేచి చూస్తున్నాను. అరే రామ్, ఏంటి రా ఇక్కడ ఉన్నావు? ఇంకో 3 days లో రాహి పెళ్లి. అందరూ అబ్బాయిలు లాగే లవ్ చేసి మ్యారేజ్ చేసుకుందామనుకున్నా, ఇప్పుడు ఏమో వదిలేసి వెళ్ళిపోతుంది కదా. సరేలే. పాపం రావాడు, బయటికి ఎంత నవ్వుతున్నా లోపల ఎంత నరకం అనుభవిస్తున్నాడో అని దగ్గరికి వెళ్ళి చూస్తే గాని అర్థం కాలేదు నాకు. కొన్ని విషయాలు కొంతమందిని బాధ పెడతాయి, అవి మనమే దాచేయాలి, అందరితో చెప్పకూడదు.
ఉన్నానంటూ చెప్పినాంది ఇదే నా పయన సందేశం మళ్ళీ ఎదురుగా వస్తానన్నా సారంగా ప్రేమ పథం ఇదో ఏంట్రా రేపు ఆ అమ్మాయి పెళ్లి పెట్టుకుని ఈరోజు నువ్వు కళ్ళు తిరిగి పడిపోవడం ఏంటి? ఏమైంది? నా లైఫ్ నాకు ఒక్కసారిగా ఫ్లాష్ అయినట్టు అనిపించింది. తన నాతో లేదు అనే మాట కూడా తీసుకోలేకపోయాను. అందుకే కళ్ళు తిరిగి పడిపోయాను. అవును, ఇంతకీ ఎవరు ఆ అమ్మాయి? ఏంటి ఇంత బాగున్నాడు వీడు? ఉండుకోవే వెళ్ళమాకే కదిలి నువ్వు దూరంగా జంటనల్లే కలిసిపోవే నువ్వు నా జత చేరక నాతో నువ్వు లేవని వెళ్ళిపోతుంటే బాధని నేనేమన్నానని కదిలి నువ్వు దూరంగా జంటనల్లే కలిసిపోవే నువ్వు నా జత చేరగా జీవితం ఒక మరుపేనా ఒక యుగమేనా తెలుసుకోనేస్తమా తెలిపనా ప్రియతమా నేనేమన్నానని. హలో మేడం, నేను అక్కడ కాదు, ఇక్కడ ఉన్నాను. ఓ నువ్వు అక్కడ ఉన్నావా? లైఫ్ అంటే చాలా పెద్దది రామ్, నువ్వు అన్నిటినీ మర్చిపోవాలి. తను ఏమో నిన్ను ఈజీగా మర్చిపోయింది, నువ్వు మాత్రం తనని అస్సలు మర్చిపోలేకపోతున్నావు. తనని మర్చిపోయి కొత్త లైఫ్ స్టార్ట్ చేయి రామ్. నా పేరు అభి. నాతో ఎవరూ ఉండరు, ఎప్పుడూ ఒక్కడినే ఉండాలి. ఆడుకోవడానికి ఎవరూ ఉండరు. అరే చిన్న, నేను తీసే మూవీలో యాక్టింగ్ చేస్తావా? అవునా అన్నయ్య, నేను చేయొచ్చా మీ మూవీలా? ఒకవేళ నువ్వు చేయాలి అనుకుంటే రేపు మధ్యాహ్నం 2:30కి అలాగా స్టూడియోకి రా. ఏంట్రా, మా అన్నయ్యని చంపితే ఎవరూ రారు అనుకున్నారా? నేను వచ్చా. కొంచెం నీ తల అటు ఇటు ఊపు, కళ్ళు మూసుకొని. రే, మన ఇద్దరం కలిసి ఒక సినిమా చేద్దామా? వీళ్ళు నన్ను ఎంత కన్విన్స్ చేసినా నా మనసు ఇంకా అక్కడే ఉంది. ఏంట్రా మచ్చా, అన్ని మర్చిపోయి హ్యాపీగా ఉన్నట్టు ఉన్నా? పాడనా తీయగా పాట పాడనా హాయిగా హాయిగా నేను ఉండనా? ప్రేమించా కదా, అందుకే అంత ఈజీగా మర్చిపోలేకపోతున్నాను. తెలుసుకోనేస్తమా తెలిపనా ప్రియతమా ఎన్నో ఎన్నో అనుకున్నా అన్ని జరగదిలేవు కన్నా నిన్నవినవే